సేమ్ అబ్బాయిలకు కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకో నేను చెప్తా. అబ్బాయిలు ఈ మధ్య బండి తీసుకొని సైలెన్సర్ వెనక్కొట్టి రై రై అని వెళ్తూ ఉంటాడు. వాడికి ఏమనిపిస్తుంది తెలుసా? అరే అందరు నన్నే చూస్తున్నాడు రా, అందరు నన్నే చూస్తున్నాడు. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటుంది తెలుసా? ఈడెవడ పిచ్చోడు అంటున్నాడా? రైట్ ఎవరు అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్తాను. సారీ ఏమనుకోకండి. అది ఎవరు? ఆ డాగ్ ఏంటి తెలుసా? ట్రైన్డ్ డాగ్. ట్రైన్డ్ డాగ్. ఈరోజు అమ్మాయిలు ఒక 120 రూపాయలు సిల్క్ చాక్లెట్, 120 రూపీస్ సిల్క్ చాక్లెట్, రోజ్ ఫ్లవర్ లేకపోతే ఇది గిఫ్ట్స్ ఇస్తే పడిపోతున్నారు కదా. అంటే నీ బతుకు వాల్యూ 130 రూపీసా? అర్థమవుతుందా? మన వాల్యూ ముష్టి గిఫ్ట్స్కి పడిపోతున్నాం అంటే దాన్ని అవును ఏమనుకోబాకండి. ఈ ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఉంది కదా తమ్ముడు, నీ ఒక్క నిమిషం, నీ వాట్స్ ఎవరు కొనిచ్చారు? స్పెట్స్ ఎవరు కొనిచ్చారు? ఫాదర్. నీకు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎవరు చేసి పెట్టారు? బొట్టు బిల్లు ఎవరు కొనిచ్చారు? జడ ఎవరు వేశారు? మమ్మీ. బట్టలు ఎవరు ఉతికారు? అమ్మ. హలో, ఒంటి మీద ఉండేది, పైకి కనపడేది, తినేది అంతా ఎవరిది? వాళ్ళు కనుక లేకపోతే నీ వాల్యూ ఎంత? వినపల్లా? జీరో. అబ్బాయి జీరో, అమ్మాయి జీరో. 0 + 0 0 × 0. 2 30 మొహాలు చేసుకుంటూ వచ్చేదాన్ని జీరోని అంటారు. అర్థమైందా? సారీ బాస్. నాకు తెలిసి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలా ఉండాలి తెలుసా? రోడ్డు మీద స్ట్రీట్ డాగ్స్ లాగా ఉండకూడదు. ట్రైన్డ్ పర్సన్ లాగా ఒక్కో పివి సింధు లాగా ఉండాలని నేను గర్వంగా చెప్తాను. పివి సింధు ఇస్ మై సిస్టర్. ఐ కెన్ ప్రౌడ్లీ టెల్ యు దట్.